ఒక అందమైన చిన్న గ్రామంలో 10 మంది మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్లందరికీ వేర్వేరు ప్రతిభలు ఉన్నాయి. రాజు నాయకత్వంలో ముందుండేవాడు. అర్జున్ చాలా ధైర్యవంతుడు. సీత చాలా తెలివైన అమ్మాయి. ఒకరోజు గురువుగారు వారిని పిలిచారు. మీరు అందరూ కలిసి ఒక పెద్ద సమస్యను పరిష్కరించాలి అని చెప్పారు. వాళ్లందరూ ఉత్సాహంగా ఆ సవాల్ను స్వీకరించారు. ఆ గ్రామం దగ్గర ఉన్న అడవిలో ఒక రహస్య ఖజానా ఉందని వారు తెలుసుకున్నారు. అది సాధారణ ఖజానా కాదు. చాలా కష్టంగా దొరికేది. కిరణ్ నవ్వుతూ అన్నాడు, మనం కలిసి ఉంటే ఏదైనా సాధించగలం. అందరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. వాళ్ల ప్రయాణం మొదలైంది. అడవిలోకి వెళ్లిన వెంటనే ఒక పెద్ద నది వాళ్ల దారిని అడ్డుకుంది. నీరు బలంగా ప్రవహిస్తోంది. అందరూ ఒక క్షణం ఆలోచించారు. రవి ముందుకు వచ్చి తన ఆవిష్కరణతో ఒక చిన్న పడవ తయారు చేశాడు. అందరూ కలిసి ఆ పడవలో ఎక్కి నదిని దాటారు. వాళ్లలో నమ్మకం ఇంకా పెరిగింది. కొద్దిసేపటికి వాళ్లు ఒక చీకటి గుహ దగ్గరకు వచ్చారు. దీపక్ కొంచెం భయపడ్డాడు. ఇది ప్రమాదకరంగా ఉంది అని అన్నాడు. లావణ్య అతని చేతిని పట్టుకుని, మనం అందరం ఉన్నాం. భయపడవద్దు అని ధైర్యం చెప్పింది. అందరూ కలిసి గుహలోకి అడుగుపెట్టారు. గుహలో ఒక పెద్ద రాయి దారి మూసుకుంది. అందరూ ఆగిపోయారు. ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాలేదు. అప్పుడు అజయ్ ముందుకు వచ్చాడు. తన బలంతో ఆ పెద్ద రాయిని నెమ్మదిగా తోశాడు. రాయి కదిలింది. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. కొంచెం ముందుకు వెళ్లగా ఒక రహస్య తలుపు కనిపించింది. దానిపై ఒక పజిల్ ఉంది. అందరూ ఆలోచించారు కాని సమాధానం దొరకలేదు. సీత ముందుకు వచ్చి జాగ్రత్తగా పజిల్ను పరిశీలించింది. తన తెలివితో దాన్ని పరిష్కరించింది. తలుపు మెల్లగా తెరుచుకుంది. గుహ బయటకు వచ్చాక వాళ్లు ఒక పెద్ద అద్భుతమైన చెట్టు దగ్గరకు చేరుకున్నారు. మేఘ ప్రకృతిని గమనించి, ఇది సాధారణ చెట్టు కాదు అని చెప్పింది. ఆ చెట్టు వేర్ల దగ్గర ఒక రహస్య ద్వారం కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లు ఆ ద్వారం తెరిచారు. లోపలికి వెళ్లగా ఒక పెద్ద ఖజానా గది కనిపించింది. కాని అక్కడ బంగారం లేదు. గ్రామానికి ఉపయోగపడే పరికరాలు ఉన్నాయి. రాజు చిరునవ్వుతో అన్నాడు, ఇది మన అందరికోసం. వాళ్లు ఆ పరికరాలను గ్రామానికి తీసుకువచ్చారు. కొద్దికాలంలో గ్రామం మారిపోయింది. పంటలు బాగా పండాయి. ఇళ్ళు బలంగా నిర్మించబడ్డాయి. గ్రామస్థులు సంతోషంగా జీవించారు. గురువుగారు గర్వంగా చూసి, మీరు నిజమైన విజేతలు అని చెప్పారు. ఆరోజు వాళ్లందరూ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు. ఒక్కడితో సాధ్యం కానిది కలిసి చేస్తే సులభంగా సాధ్యమవుతుంది. అందరూ చేతులు కలిపి నిలబడ్డారు. ఇదే ఐక్యత యొక్క నిజమైన శక్తి. మనమూ కలిసి ఉంటే ఏదైనా సాధించగలం.